హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మన వ్యూవర్స్ అడిగారు. వ్యూవర్సే కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. వినండి. యాంటీబయోటిక్స్ కోర్స్ అనేది మనం ఎందుకు కంప్లీట్ చేయాలి అనేది అడిగారనమాట. యాంటీబయోటిక్ కోర్స్ ఎందుకు కంప్లీట్ చేయాలి అనే దానికి వెళ్ళే ముందు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయోటిక్ అంటే ఏంటి, అది ఎందుకు వాడతాము అనేది తెలుసుకోవాలన్నమాట. యాంటీబయోటిక్ అంటే ద మెడిసిన్ విచ్ డెస్ట్రాయ్స్ ఆర్ విచ్ కిల్స్ బ్యాక్టీరియా, ఫంగల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బ్లడ్ ఆర్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మన బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవైనా ప్రజెంట్ ఉన్నాయి, మన బ్లడ్లో ఉన్నాయి, దాన్ని తగ్గించేది, దాన్ని రాకోకుండా పెరగకోకుండా చూసే దాన్ని, ఆ ట్యాబ్లెట్ని యాంటీబయోటిక్ అని అంటారనమాట. ఇప్పుడు యాంటీబయోటిక్ కోర్స్ మనం ఎందుకు కంప్లీట్ చేయాలి అనేది క్వశ్చన్. అయితే చెప్తాను, వినండి, క్లియర్గా వినాలా. మీరు వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు యాంటీబయోటిక్ కోర్స్, ఇప్పుడు మనకు చాలా నెంబర్ ఆఫ్ క్లాస్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఉంటాయి. ఇప్పుడు పెన్సిలిన్ ఒక క్లాసు, టెట్రాసైక్లిన్స్ ఒక క్లాసు, మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్స్ ఒక క్లాసు, ఇవన్నీ చాలా క్లాస్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ యాంటీబయోటిక్ వాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది యాంటీబయోటిక్ మనము తీసుకోకూడదు. ఇది చాలా మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్. వితౌట్ ప్రిస్క్రిప్షన్ యాంటీబయోటిక్ అనేది వాడకూడదు. ఎందుకు ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అయితే గనక అతను మన జబ్బుని మరియు మన ఏజ్ని మరియు మన బాడీ వెయిట్ని మైండ్లో పెట్టుకొని మనకు యాంటీబయోటిక్ ఏది ప్రిస్క్రైబ్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడనమాట. అందుకనే వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది మనం ఈ ట్యాబ్లెట్స్ వాడకూడదు, యాంటీబయోటిక్స్ వాడకూడదు. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం యాంటీబయోటిక్ తీసుకున్నప్పుడు మనం వాడేకి ముందు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. నాట్ ఓన్లీ యాంటీబయోటిక్, మీరు ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట. ఓకేనా? యాంటీబయోటిక్ కోర్స్ అనేది ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజిత్రోమైసిన్, ఇది బెస్ట్ యాంటీబయోటిక్ అనమాట. ఈ యాంటీబయోటిక్ మీరు ఫార్మసీలో కానీ లేకపోతే కనుక ప్రిస్క్రిప్షన్లో రాసేటప్పుడు కూడా కంప్లీట్ కోర్స్ అని రాస్తారు. దాంట్లో వచ్చేదే మీకు 5 ట్యాబ్లెట్స్ వస్తాయన్నమాట. యాంటీబయోటిక్ స్ట్రిప్స్ అజీ 500 అనే ట్యాబ్లెట్ వస్తుందన్నమాట. సో ఆ ట్యాబ్లెట్ మీరు 5 డేస్ కంప్లీట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఎందుకు అంటే, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ బాడీలో ఏదైనా ఫీవర్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఏది వచ్చినా కూడా మినిమం 1 వీక్ టు 10 డేస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు కావాలంటే ప్రాక్టికల్గా చెక్ చేసుకోండి మీకు హెల్త్ బాగాలేనప్పుడు. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 100%, ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 100% ఉంది. ఇప్పుడు 5 ట్యాబ్లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే ట్యాబ్లెట్స్ ఇంకా కోర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ డే వేసుకున్నప్పుడు 25% తగ్గిద్ది, సెకండ్ డే వచ్చేసరికి 50% తగ్గిద్ది, థర్డ్ డే వేసుకుంటారు 75% తగ్గిద్ది. అప్పుడు ఆ మూమెంట్లో ఏంటంటే జనాలు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ప్రాబ్లం లేదులే నాకు తగ్గిపోయింది అని స్టాప్ చేసేస్తారు. కానీ ఈ రిమైనింగ్ 25% ఆఫ్ ద బ్యాక్టీరియా అనేది మన బ్లడ్లో ఇంకా ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేయరనమాట. తగ్గిపోతుంది నాకేముందిలే, ఇది రాంగ్. కంపల్సరీగా కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 5 ట్యాబ్లెట్స్ అంటే 5 ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే ఈ 25% ఆఫ్ ది బ్యాక్టీరియా అనేది ఈ 75% క్యూర్ అయిన బ్యాక్టీరియాని కూడా ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మన బాడీలో బ్లడ్లో ఇది రెప్లికేట్ అవుతుంటుంది, ఇంకా మల్టిప్లై అవుతాయి, ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు అదేదో సామెత ఉంటుంది చూడండి, 100 తులసి ముక్కలు ఉన్న తోటలో ఒక గంజాయి ముక్క ఉన్నా కూడా గబ్బే మొత్తం. అట్లా నీకు 75% క్యూర్ అయినా కూడా 25% ఉంటుంది. అది కొంచెం ప్రమాదం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ యాంటీబయోటిక్స్ కోర్స్ అంతా కంప్లీట్ అయినాక కూడా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, కర్డ్ కానీ ప్రోబయోటిక్ ఫుడ్ అనేది బాగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోయి గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది యాంటీబయోటిక్ కోర్స్ ఎందుకు చేయాలి అనేది.